నవ్యాంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసింది సర్కారు. రాష్ట్రంలో కరువు ధాటికి మనుషులు, పశువులు తాగునీళ్లు లేక అల్లాడిపోతుంటే ప్రభుత్వం మాత్రం పూటుగా మద్యం తాగించాలని నిర్ణయించింది. పట్టణాలు, గ్రామాలకు నీళ్లు రప్పించడం చేతకాని ప్రభుత్వం మద్యం, బీర్లు ఉత్పత్తి చేసే కంపెనీలకు మాత్రం పుష్కలంగా అదనంగా నీటి వనరులను కేటాయిస్తోంది. కరువుతో అల్లాడుతున్న రిజర్వాయర్లు, మద్యం బాటిళ్లతో కలకలలాడుతున్న వైన్ షాపులు, తాగునీటి కంటే మద్యం అమ్మకాలపైనే ఏపీ సర్కారు దృష్టి. మద్యం కంపెనీలకు పుష్కలంగా నీటి సరఫరా. ఏపీలో కరువు జనజీవనాన్ని కకావికలం చేస్తోంది. రాష్ట్రంలోని పట్టణాల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. శ్రీశైలం రిజర్వాయర్, ప్రకాశం రిజర్వాయర్లలో నీటి నిల్వలు చరిత్రలో ఎన్నడూ లేనంత దుస్థితికి చేరుకున్నాయి. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత దుర్భిక్షం నెలకొంది. రాష్ట్రంలో 113 మున్సిపాలిటీల్లో 50 మున్సిపాలిటీల్లో మాత్రమే రోజు నీటి సరఫరా చేస్తున్నారు. అది కూడా అతి తక్కువ సమయం మాత్రమే. మిగిలిన 63 మున్సిపాలిటీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే వాటర్ ట్యాంకర్ల ద్వారా ఎప్పుడు నీళ్లొస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. నీటి కొరత ఒక్క మనుషులకే కాదు, పశువులకు కూడా తీవ్రంగా ఉంది. పశువులు నీళ్లు తాగే చెరువులు, కుంటలన్నీ ఎండిపోయి బీడువారిపోయాయి. కరువు ఇంత భయంకరంగా ఉంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ కష్టాన్ని పక్కన పెట్టి మద్యం తయారీపై దృష్టి పెట్టింది. బీర్లు, మద్యం తయారీ కంపెనీలకు అదనంగా నీటిని కేటాయిస్తూ మద్యం ఉత్పత్తిని పెంచుతోంది. ఏపీలో ప్రస్తుతం ఒక రోజుకి 1,00,000 బీరు కేసులు అమ్ముడుపోతున్నాయి. నెలకి సరాసరి 25 లక్షల బీరు కేసులు అమ్ముతుంటారు. అలాగే సగటున మరో 25 లక్షల వివిధ బ్రాండ్ల కేసులు కూడా అమ్ముతున్నారు. పక్కనున్న మహారాష్ట్ర నీటి కొరత కారణంగా బీర్ల ఉత్పత్తిని నిలిపివేసింది. కానీ ఏపీకి మాత్రం ప్రజల నీటి కంటే మద్యం ఉత్పత్తే ప్రాధాన్యంగా మారింది. రాష్ట్రంలోని 16 డిస్టిలరీలకు పుష్కలంగా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఎక్కడా ఉత్పత్తికి ఆటంకం రాకూడదని అధికారులకు సర్కారు ఆదేశించడం విశేషం. ఇక బీర్ల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ప్రస్తుతం ఏపీలో జనం రోజుకి 1,00,000 కేసుల బీర్లు తాగుతున్నారు. ఇందుకోసం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని యునైటెడ్ బ్రూవరీ ఒక్కటే ఏపీలో ఉంది. ఇది సాధారణంగా నెలకు 7 లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మరో 3 లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి పెంచాలని ఆదేశించింది. ఇందుకు అదనంగా అవసరమైన నీటిని నిరాటంకంగా కేటాయించాలని నిర్ణయించింది. అలాగే మిగిలిన కేసులను కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా డంపు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ, పాండిచ్చేరి నుంచి బీర్లను రప్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నా, జనం పనిలేక అల్లాడిపోతున్న సర్కారు మాత్రం మద్యం తాగించడానికే కంకణం కట్టుకుని ఉంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 4,280 వైన్ షాపులు, 3,290 పర్మిట్ రూమ్లు, 770 బార్లకు పుష్కలంగా మందు సరఫరా చేస్తోంది. గత ఏడాది 1000 కోట్ల అమ్మకాలను అధికంగా అమ్మినా సర్కారుకు సరిపోలేదు. ఈ ఏడాది ఇంత కరువు ఉన్నా సరే జనాన్ని పీల్చి పిప్పి చేసే అమ్మకాలను 30% పెంచాలని టార్గెట్ విధించింది. ఇది ఏపీలో మధ్యాంధ్రప్రదేశ్ దిశగా సర్కారు వేస్తున్న అడుగుల తీరు. ఏపీలో బిందెడు నీళ్లు దొరకడం గగనమేమో కానీ కేసు బీర్లు దొరకడం మాత్రం చాలా ఈజీ. రాష్ట్రం అంతా కరువుతో అల్లాడిపోతూ తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉంటే మద్యానికి మాత్రం కరువు లేదు. ఇంటింటికి మినరల్ వాటర్ పథకాన్ని ప్రభుత్వం పక్కన పెట్టినా ప్రతి ఇంట్లో ఉన్న తాగుబోటుకు మాత్రం మద్యం అందించడానికి సర్కారు సిద్ధంగా ఉంది. వీడియో రామకృష్ణతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.